హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ రోజు నుండి ఒక్కొక్క కాన్సెప్ట్ పైన చెప్తామని చెప్పాం కదా. ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇప్పటి నుంచి చేస్తూ పోతాము. అర్థమెటిక్ సంబంధించి పూర్తి మ్యాథమెటిక్స్ పార్ట్ని ఏం చేస్తారంటే అర్థమెటిక్ పార్ట్, ప్యూర్ మ్యాథ్ పార్ట్ అని డివైడ్ చేస్తాం మనం. అర్థమెటిక్ పార్ట్లో చాలా టాపిక్స్ వస్తాయి. ఆల్రెడీ మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ చెప్పినప్పుడు లిస్ట్ ఇచ్చాను మొత్తం అర్థమెటిక్లో వచ్చే టాపిక్స్ అన్ని. ఆ టాపిక్స్ అన్నిటిని రోజు ఏం చేస్తామంటే రోజుకో టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్తూ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మోడల్స్ కూడా చేస్తూ వస్తాం మనం. ఇది ప్రతి ఎగ్జామ్కు మనకి వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు అర్థమెటిక్ అనేది ఎక్కడ చూసినా ఎగ్జామ్స్లో ఉంటుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకోండి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఐ, వీటన్ని ఎగ్జామ్స్లో కూడా మనకు అర్థమెటిక్ అనేది కంపల్సరీ ఉంటుంది. అర్థమెటిక్తో పాటు మ్యాథ్ పార్ట్ కూడా ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ కూడా. కాబట్టి అర్థమెటిక్ అనేది మనకు రైల్వే ఎగ్జామ్స్కి అవసరము, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్కి అవసరము, ఆఫ్క్యాట్ అనే ఎగ్జామ్కి అవసరము, తర్వాత సిడిఎస్ ఎగ్జామ్లో పనికి వస్తుంది. ఇంకా యూపీఎస్సీ సివిల్స్లో కూడా అర్థమెటిక్ పార్ట్ ఉంటుంది. ప్లస్ గ్రూప్ 1లో కూడా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1లో కూడా అర్థమెటిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాటితో పాటు స్టేట్ కానిస్టేబుల్, స్టేట్ ఎస్ఐ, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిట్లో అర్థమెటిక్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు అర్థమెటిక్ అనేది ఒక పార్ట్ ఖచ్చితంగా, కాబట్టి వాటిలో స్కోర్ ఖచ్చితంగా చేయాల్సిందే. అది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసినా కూడా మీకు అర్థమెటిక్ పార్ట్ అనేది ఉంది. కాబట్టి అర్థమెటిక్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని కాకుండా అందరికీ అర్థమెటిక్ అనేది అవసరం. ఏమంటే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ అనేది ఏమవుతుందంటే కొన్ని దాంట్లో ఉంటుంది, కొన్ని దాంట్లో ఉండదు. ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అయితే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్ లో మినిమం ఉంటుంది. ఇక స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ లో చూస్తే ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమంటే కాన్సెప్ట్ అంతా ఇదే, కానీ అడిగే లెవెల్ అనేది ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ఎగ్జామ్లో అర్థమెటిక్ లెవెల్ ఎక్కువ ఉంటే కొన్ని ఎగ్జామ్స్లో అర్థమెటిక్ లెవెల్ తక్కువ ఉండి ప్యూర్ మ్యాథ్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ గమనిస్తే మీరు అర్థమెటిక్ ఉన్నప్పటికీ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ బాడ్ మాస్ రూల్ పైన ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, మిగతా టాపిక్స్ పైన చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఓవరాల్గా మనం ఏం చేయాలంటే అర్థమెటిక్లో ఉండే అన్ని టాపిక్స్ బేసిక్ కాన్సెప్ట్ మన మైండ్లో ఉంటే ఏ ఎగ్జామ్ అన్నా కానీ ఏ లెవెల్ అన్నా కానీ మనం మినిమం అటెంప్ట్ చేసే విధంగా మనం ఉండగలిగితే తర్వాత ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్తో మనకు ఈజీగా ఆ టాపిక్ అనేది వచ్చేస్తుంది. అందుకోసమని ఇప్పుడు మెయిన్ ఏమంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్, దాని తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రాబోతోంది నవంబర్ ఆర్ డిసెంబర్లో. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నాము. దాంతోపాటు స్టేట్ ఎస్ఐ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలోపు వీటన్నిటిని ఉద్దేశంలో మైండ్లో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే టాపిక్ వైజ్ అనేది ప్రతి ఒక్క టాపిక్ కు సంబంధించిన కాన్సెప్ట్ చెప్తూ ఆ కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎన్ని రకాల మోడల్స్ అడిగే అవకాశం ఉంది, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎలా చేయాలనేది ఇప్పుడు మనము ఈ రోజు నుంచి, ఈ క్లాస్ నుంచి, ఈ సెషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఎలాగైతే అర్థమెటిక్ స్టార్ట్ చేస్తున్నామో అలాగే రీజనింగ్ కూడా చెప్తాము. రీజనింగ్ తో పాటు ఇంగ్లీష్ టాపిక్స్ కూడా ఇలాగే డీల్ చేస్తాము. దాంతో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ జిఎస్ టాపిక్స్ కూడా మీకు అన్ని టాపిక్స్ అందించడానికి ట్రై చేస్తున్నాము. సో మీరు ఏం చేయాలంటే మమ్మల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ లైక్ చేయండి. సో మీరు ఇది చేస్తే చాలు, మీకు కావాల్సినవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ రోజు కాన్సెప్ట్ అనేది పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో పర్సంటేజెస్ ప్రతి ప్రాబ్లంలో మనకు ఎక్కడో ఒక చోట ఏ టాపిక్ తీసుకున్నా, దీని తర్వాత ఉండే ఏ టాపిక్ తీసుకున్నా మనకు పర్సంటేజ్ అనేది కంపల్సరీ. పర్సంటేజ్ ప్రాబ్లం పర్సంటేజ్ లోనే రాదు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది. ఏ టాపిక్ తీసుకునే రేషియో అండ్ ప్రపోర్షన్ లో ప్రతి చోట ఎక్కడో ఒక చోట మెన్సురేషన్ లో కూడా లెంత్ బ్రెడ్త్ లకు సంబంధించిన పర్సంటేజ్ అనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ ఈ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఒక్కటే కాదు, డేటా ఇంటర్ప్రిటేషన్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుంటే అందులో కూడా మొత్తం పర్సంటేజ్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి పర్సంటేజ్ అనే బేస్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఫస్ట్. సో పర్సంటేజ్ అంటే పర్సెంట్ అనే దాంట్లోనే మనకు మీనింగ్ ఉంది. పర్ సెంట్ అంటే పర్ 100, పర్ 100 బై 100 ని మనం ఏమంటామంటే పర్సెంట్ అంటాం. 1% అంటే 1/100, అదే 2% అంటే 2/100, 3%, 4%, 5%, అలా 5% అంటే 5/100. ఈ విధంగా పర్సెంటేజ్ అంటే ఏమంటే బై 100. ఇప్పుడు ఏదో ఒక నంబర్ తీసుకొని 25 అనేది 50లో ఎంత పర్సెంట్ అన్నాడు అనుకోండి. ఈ 25 అనేది 50లో ఎంత పర్సెంట్ అడిగా అంటే 25 అనేది 50లో ఎంత పర్సెంటేజ్ అని పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయమంటే ఇంటూ 100 రాస్తాం. వాల్యూ పర్సెంటేజ్ అయితే బై 100 అని రాసుకుంటాం. ఇప్పుడు చూడండి 5% ఆఫ్ 200 అన్నాడు అనుకోండి, ఎలా రాసుకోవాలి దీన్ని?
5% ఆఫ్ 200. ఆఫ్ అంటే మ్యాథ్స్ లో ఇంటూ అని, పర్సెంట్ అంటే బై 100 అని. సో ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 5 2s are 10. 200 లో 5% ఎంత అంటే 10. ఇలాగా పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ అంటాం. లేదు ఈ 25 అనేది 50 లో ఎంత పర్సెంట్ అని అడిగాడు అనుకోండి, ఎంత పర్సెంట్ అన్నప్పుడు ఇంటూ 100 వస్తుంది. 25 అనేది 50 లో ఎంత పర్సెంట్, 51s are 52s are 50% అంటే సగం. 25 అనేది 50 లో సగం. సో 25 కు 50 అనేది ఎంత పర్సెంట్ అన్నాడు అనుకోండి, 25 కు 50 అనేది ఎంత పర్సెంట్ అంటే అప్పుడేం రాస్తాం, 50/25 ఇంటూ 100. 25 1s are 25 4s are రాసి 200%. అంటే 200% అంటే ఏమని, డబల్ అని. 25 కి డబల్ ఇది, 50 లో హాఫ్ ఇది. చూస్తూనే అర్థం అయిపోయింది, వాల్యూస్ తెలుసు కాబట్టి. 25 డబల్ అంటే 200%, 50 లో హాఫ్ అంటే 50%. 50 లో హాఫ్ 25, 25 డబల్ 200. సో డబల్ అంటే 200%, అదే ట్రిపుల్ అంటే 300%, హాఫ్ అంటే 50%. ఇవి పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ అంటే ఎలా చేయాలనేది మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ పర్సెంటేజ్ అంటే బై 100 వేస్తాం. అందులో ఇది ఎంత పర్సెంట్ అంటే పక్కన ఇంటూ 100 వేసుకుంటాం. పర్సెంటేజ్ లో మార్చడానికి ఇంటూ 100 వేస్తాం. పర్సెంటేజ్ నుంచి వాల్యూ చేసుకోవడానికి బై 100 వేస్తాం. పర్సెంటేజ్ లో వాల్యూలో మార్చాలంటే బై 100 రాసుకొని వాల్యూలో మారుస్తాం. మామూలు వాల్యూస్ లో పర్సెంటేజ్ లోకి మార్చాలంటే ఇంటూ 100 రాసుకొని పర్సెంటేజ్ లోకి మారుస్తాం. ఇది పర్సెంటేజ్ అంటే పర్సెంట్ అంటే ఏమి, దీనికి సంబంధించి. తర్వాత పర్సెంటేజ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి. ఇప్పుడు 1% అంటే ఎలా చేయాలి, 1% ఆఫ్ 500 అన్నాను అనుకోండి. క్యాలిక్యులేషన్ తగ్గించాలి, మనం చేసే పెన్ క్యాలిక్యులేషన్ తగ్గించాలి, మైండ్ క్యాలిక్యులేషన్ పెంచాలి. పర్సెంట్ అంటేనే మీనింగ్ ఏమొస్తుందంటే పర్సెంట్ 1/100 ఇంటూ 500. సో 1% అని ఎప్పుడన్నా వస్తే 1% అని వస్తే మీనింగ్ ఏమంటే డివైడెడ్ బై 100 అని. డివైడెడ్ బై 100 అంటే ఏమని, 2 zeros ను తీసేమని. 2 zeros తీసేయాలి. జీరోస్ ఉంటే, జీరోస్ లేకపోతే 2 ప్లేసెస్ కు పాయింట్ పెట్టాలి. జీరోస్ తీసేసేది మైండ్ లో పెట్టుకోవద్దని, 2 ప్లేసెస్ కు పాయింట్ పెట్టాలి. అంటే 5.00 అంటే 5. ఇప్పుడు చూడండి 1% ఆఫ్ 850 అని అనుకో. మళ్ళీ దీన్ని చేయాల్సిన అవసరం లేదు. పర్సెంట్ అంటే బై 100 అంటే 2 డెసిమల్ ప్లేసులు, ఇక్కడ పాయింట్ ఉంది అనుకోవాలి. ఎక్కడ పాయింట్ లేకపోతే రైట్ సైడ్ లాస్ట్ ఉంది అనుకోవాలి. 1% కాబట్టి 2 ప్లేసెస్ బ్యాక్ సైడ్ 8.50. 1% ఆఫ్ 850 అనేది ఎంత, 8.50. అదే 1% ఆఫ్ 245 అని అనుకోండి. చూస్తూనే చెప్పేశారు, ఇంకా 2 ప్లేసెస్ కు పాయింట్ 2.45 అవుతుంది. సో 1% ఆఫ్ 1875 అని అనుకోండి. 2 ప్లేసెస్ కు పాయింట్, ఈ 2 ప్లేసెస్ కు పాయింట్ 18.75. అంటే 2 ప్లేసెస్ రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఉంటుంది పాయింట్ అనుకోవాలి. ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ ముందుకు వస్తే మనకు 1% వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1% ఆఫ్ 275 ప్లస్ 1% ఆఫ్ 330 అన్నాడు అనుకోండి. క్యాలిక్యులేషన్ చేస్తా కూర్చుంటాం, క్యాలిక్యులేషన్ చేయొద్దండి. దీంట్లో 1%, దీంట్లో 1%, అంటే టోటల్ గా 1%. 275 330 ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ముందు 2 5 ఉంటుంది, 7 + 3 10 ఉంటుంది, 5 6 ఉంటుంది. సో 1% అన్నప్పుడు పాయింట్ ఎక్కడికి వస్తుంది, 2 ప్లేసెస్ బ్యాక్ వస్తుంది ఇక్కడికి. చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయింది. 1% ఆఫ్ ఇది, 1% ఆఫ్ ఇది అంటే 2.75 3.30, 2 యాడ్ చేస్తే 6.05 అవుతుంది. ఇలాగా 1% అనేది ఒకసారి చూసాం. ఇప్పుడు 1% అంటే ఎలా చేయాలి. 1% అంటే ఏమి చేయము, ఇచ్చిన నంబర్ కు లాస్ట్ నుంచి 2 ప్లేసెస్ కు పాయింట్ పెట్టేస్తాం. అప్పుడు 1% వాల్యూ వచ్చేస్తుంది మనకు. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా దీని అనాలిసిస్ నుంచి మనం 2% అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2% ఆఫ్ 240 అన్నాడు అనుకోండి. 2% ఎలా చేయాలి, మామూలు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ 2/100 ఇంటూ 240. 242 సార్ 480 డివైడెడ్ బై 100. ఇక క్యాన్సిలేషన్ అని చేయకుండా 2 ప్లేసెస్ కాబట్టి 2 ప్లేసెస్ కు పాయింట్ 4.80. అంటే 2% అంటే మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నంబర్ ను డబల్ చేసి 2 ప్లేసెస్ కు పాయింట్ పెడతాం. సో ఖచ్చితంగా 2 ప్లేసెస్ కు పాయింట్ పెట్టాలా. 1% అంటే 2 ప్లేసెస్ కు పాయింట్ పెట్టేసి దాన్ని డబుల్ చేసే కంటే ఇచ్చిన నంబర్ ని డబుల్ చేసేసి 2 ప్లేసెస్ కు పాయింట్ పెడితే సరిపోతుంది. అప్పుడు మనకు 2% వస్తుంది. సో 1% 2% చూసాం. 2% ఇంకొకటి చూద్దాం. 2%
2% ఆఫ్ 24 అన్నాడు అనుకోండి, 2/100 ఆఫ్ ఇంటూ 24 వేసి క్యాన్సల్ చేసుకుంటారు అందరూ. 2 1s 250s కొడతారు, అది పోదు. మళ్ళీ 5తో డివైడ్ చేసుకుంటారు. ఇదంతా కూడా కష్టం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని 24 ను డబుల్ చేస్తాను, 48. పర్సెంట్ అంటే 2 ప్లేసెస్ బ్యాక్, 0.48. చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయిందో. 0.48 2% ఆఫ్ 24 అంటే. ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం, 2% ఆఫ్ 2014. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని డబుల్ చేసుకోండి. 2014 డబుల్ 4028. పర్సెంట్ అంటే 2 ప్లేసెస్ కు పాయింట్, 2 ప్లేసెస్ కు పాయింట్ పెట్టేస్తాం. 40.28 దీని పర్సెంట్. 2% ఆఫ్ 2014 ఈజ్ 40.28. సో 2 ప్లేసెస్ కు పాయింట్, దీన్ని డబుల్. అదే 3% అంటే ట్రిపుల్, 4% అంటే డబుల్ చేసి డబుల్. 4% అంటే 4తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, డబుల్ కి డబుల్ చేస్తే 4% వస్తుంది. ఇప్పుడు చూడండి, 4% ఆఫ్ 1012 అన్నాడు అనుకోండి. 4తో మల్టిప్లికేషన్ బాగా వచ్చాడు, డైరెక్ట్ 4తో 4 2s 4 1s 4 1s 40.48. పర్సెంట్ అంటేనే 2 ప్లేసెస్ కు పాయింట్ అనేది డిసైడ్ అయిపోండి. లాస్ట్ లో పెట్టండి, అది ముందు క్యాల్కులేట్ చేసేయండి. 4 ఇంటూ దీన్ని చేసి 2 ప్లేసెస్ కు పాయింట్, 3 ఇంటూ దాన్ని చేసి 2 ప్లేసెస్ కు పాయింట్. అలాగే 2% అన్నప్పుడు ఉండే నంబర్ని డబుల్ చేసి 2 ప్లేసెస్ కు పాయింట్. ఇలా చేస్తే మీకు 1 2 3 4% అనేది ఈజీగా అయిపోతుంది, 4% వరకు. ఇక 5% నుంచి ఎలా చేయాలి, ఇప్పుడు 1% 2% 3% 4% చూసాం. 1 ఎలా చేయాలి, 2 3 4% సంబంధించి చూసాం. అంటే ఏం చేసాం, 1% అంటే 2 ప్లేసెస్ పాయింట్ పెట్టాం. 2% అంటే డబుల్ చేసి 2 ప్లేసెస్ పాయింట్, ట్రిపుల్ చేసి 2 ప్లేసెస్ పాయింట్. 4 టైమ్స్ చేయలేని పరిస్థితిలో డబల్ డబల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్తో అడిగినారు, 4% ఆఫ్ 200 అన్నాడు. 200 4s అందరికి తెలుసు 800. 800 కు 4% అంటేనే 2 ప్లేసెస్ పాయింట్, 8 ఆన్సర్. అంటే మనం ఏం చేస్తున్నాము, చెయ్యి పెన్ను తీసుకొని క్యాల్కులేట్ చేయకుండానే పర్సెంటేజ్ వాల్యూస్ కనుక్కుండేది. అంటే క్వశ్చన్ చూస్తూనే మనకు పర్సెంటేజ్ వాల్యూ రావాలి. బ్యాంకింగ్ రాసే వాళ్ళు ఉంటారు, పర్సెంటేజ్ చెప్తూనే ఆన్సర్ చెప్పేసారు వాళ్ళ క్యాల్కులేటర్ కంటే స్పీడ్ గా చెప్పాలి, లేదంటే ఆ బ్యాంక్ ఎగ్జామ్ అయిపోదు అనమాట. అటువంటివి అక్కడ క్యాల్కులేషన్స్ బాగా అవసరం. కాబట్టి మీరు కూడా ఇక్కడ బాగా నేర్చుకుంటే మధ్య మధ్య వచ్చిన క్యాల్కులేషన్స్ అన్ని కూడా స్పీడ్ గా అయిపోతాయి కొద్దిగా. చూడండి, 4% ఆఫ్ 240 అన్నాను. ఏం చేయాలి, 4% అంటే ఏమని, డబల్ డబల్ అని. 240 డబల్, 240 డబల్ 480, 480 డబల్ 960. 2 ప్లేసెస్ పాయింట్ 9.60. అసలు ఏమి పెన్నే పెట్టి చేయకుండా మీరు నోట్తోనే చెప్పగలిగేటట్లు ఉండాలి పర్సంటేజెస్ అనేవి. ఎప్పుడు పెన్ పెట్టాల్సి వస్తుందంటే నంబర్ అనేది కొంచెం ఆక్వర్డ్గా ఉండి డబుల్ చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు పెన్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 4% ఆఫ్ 288 అన్నాడు అనుకోండి. 288 ను మనం 4 టైమ్స్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, 4 టైమ్స్ చేయాలి. 288 ను 200 ను 4 టైమ్స్, 80 ని 4 టైమ్స్, 8 ను 4 టైమ్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. 200 4s 800, 80 4s 320, 8 4s 32 యాడ్ చేసుకొని 2 ప్లేసెస్ పాయింట్ పెట్టుకోవడం. 288 ను 4 టైమ్స్ వేస్తుంది. అదే డబుల్ చేయాలనే 288 కష్టమే. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే 200 ను 4 టైమ్స్, 80 ని 4 టైమ్స్, 8 ను 4 టైమ్స్, 288 ను 4 టైమ్స్ అన్నప్పుడు పెన్ను పెట్టి చేయడం ఈజీనే. 8 4s 32, 32 35, 4 2s 8 plus 3 11 ఇలా చేసేయచ్చు. అదే జనరల్ గా మైండ్ లో చేసేటప్పుడు ఎలా చేస్తాం, 2 4s 800, 80 4s 320, 8 4s 32 అని చేస్తాం. 2 5 11 మైండ్ లో క్యాల్కులేట్ చేసేటప్పుడు 800 320 1120 ఒక 32 1152 మైండ్ లో అవుతుంది. ఇలా అయితే మైండ్ ఫాస్ట్ గా చేస్తుంది. ఈ క్యాల్కులేషన్ మైండ్ చేయలేదు, ఎందుకంటే పైకి పంపిస్తాం ఒక 3, కింద ఉంటుంది ఒక 2, ఏది ఉంటుంది ఏది లేదు ఒక నంబర్ మర్చిపోతాం మధ్యలో మనం. కాబట్టి ఇలాంటి క్యాల్కులేషన్లు ఇలా చేసుకుంటే మైండ్ లో ఫాస్ట్ అవుతాయి, ఇలా చేస్తే పేపర్ పైన ఫాస్ట్ అవుతాయి. కాబట్టి మైండ్ తో చేయడానికి ట్రై చేస్తే మనం డైరెక్ట్ క్యాల్కులేషన్ వేయడానికి ఈజీ ఉంటుంది. ఇవి 4% కు సంబంధించింది. ఇక 5% నుంచి 5 మల్టిపుల్స్ ఎలా చేయాలి అంటే 5% ఎలా చేయాలి, 10 ఎలా చేయాలి, 15 20 25% వరకు చూద్దాం. ఫస్ట్ ఇది కూడా ఎలా వస్తుందంటే 5 1s 5 2s 5 3s 5 4s 5 5s లాగా 5 1s 5 5 2s 10 5 3s 15 5 4s 20 5 5s 25. అంటే 5% వస్తే డబుల్ చేయడం, ట్రిపుల్ చేయడం, 4 టైమ్స్ చేయడం, 5 టైమ్స్ చేయడం ఎందుకు, ఇది లాస్ట్ లో చూద్దాం. 4 టైమ్స్ ఒకటి చూద్దాం, మళ్ళీ 1 2 3 4 లాగా వస్తాయి. ఇది ఏమవుతుందంటే 5 into 1%, 5 into 2%, 5 into 3%, 5 into 4% లాగా అవుతుంది. కాబట్టి 5% తెలిస్తే మనకు 5% అనేది తెలిస్తే వచ్చిన ఆన్సర్ డబుల్ ట్రిపుల్ 4 టైమ్స్ అప్పుడు ఈజీ అవుతుంది. లేదా ఇంకో మెథడ్ ఏమన్నా అంటే ఇంకా ఫాస్ట్ చేసేదంటే ఇంకా ఫాస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే 5% అనేది చూద్దాం.
ఒక ప్రాబ్లం తీసుకొని చూద్దాం. 5% ఆఫ్ 240. మనం చేసే ప్రాసెస్ ఏం 5% ఆఫ్ 240 అంటూనే ఏం చేస్తాం ఫస్ట్ మనం 5 బై ప్రాసెస్ చూడండి ఎలా చేస్తాము 5% కదా పర్సెంట్ అని వేస్తారు నాన్ మ్యాథ్స్ హాఫ్ అంటే ఇంటూ వేస్తారు 240. నాన్ మ్యాథ్స్ అంటే ఏం లేదు 10th వరకు అందరు మ్యాథ్స్ ఉండేది 10th కంటే లో లెవెల్ మ్యాథ్స్ ఇదంతా కాబట్టి నాన్ మ్యాథ్స్ అనే ఊరికి క్రియేట్ చేసుకున్న వర్డే మనం 5/100 ఇంటూ 240. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం 0 క్యాన్సిల్ చేయాలి 5 1s 5 2s క్యాన్సిల్ చేయాలి 2 1s 2 12s క్యాన్సిల్ చేయాలి. సో ఆన్సర్ ఏమని తెలిసింది ఇక్కడ మనకు 12 అని తెలిసింది. ఎంత 12. దీన్ని ఏమి క్యాల్కులేషన్ చేయకుండానే ఆన్సర్ చెప్పొచ్చు మనం. 5% అనేది ఎప్పుడు వచ్చినా కూడా 5% క్వశ్చన్లో ఎప్పుడు కనిపించినా మీరు చేయాల్సింది ఏమంటే ఒక ప్లేస్కు పాయింట్ పెట్టి ఒక ప్లేస్కు పాయింట్ వదిలేండి. ఫస్ట్ ఇచ్చిన నంబర్ను ఎగ్జాక్ట్ హాఫ్ చేసేయండి. హాఫ్ 240లో హాఫ్ ఎంత 120. ఒక ప్లేస్కు పాయింట్ పెట్టండి. ఒక ప్లేస్కు పాయింట్ 12 ఆన్సర్. ఏం చేయలేదు చూడండి క్యాల్కులేషన్ అంతా ఇచ్చిన నంబర్ని హాఫ్ చేసాము ప్లేస్కు పాయింట్ పెట్టేసాం ఒక ప్లేస్కు పాయింట్. అదే 1% అనేప్పుడు 2 ప్లేసెస్కు పాయింట్ ఏం క్యాల్కులేషన్ లేకుండా 5% అనేప్పుడు ఏం చేస్తాము హాఫ్ చేసి ఇచ్చిన నంబర్ని హాఫ్ చేసేసి అందులో వచ్చిన ఆన్సర్కు ఒక ప్లేస్కు పాయింట్ పెట్టాలి. వచ్చిన క్యాల్కులేషన్ చూద్దాం అర్థమవుతుంది. 5% ఆఫ్ 350 ఏమి క్యాల్కులేషన్ ఉంటుంది 350లో హాఫ్ ఎంత 350లో హాఫ్ ఎంత 175 170 340 5 5 10 350 ఒక ప్లేస్ కు పాయింట్ చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. 17.5 మీరు కావాలంటే ఇలా క్యాల్కులేషన్ చేసుకొని చూసుకోండి 17.5 వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం ఇంకోటి 5% ఆఫ్ 3 2 4 6 8 ఇంత పెద్ద ప్రాబ్లం. మీరు ఏం చేయాలి 5/100 ఇంటూ ఇది చేసుకుంటారు కానీ ఏం చేయాలి దీన్ని ఎగ్జాక్ట్ హాఫ్ చేయండి. దీన్ని హాఫ్ 1 6 2 3 4 16 2 32 2 3 4 హాఫ్ ఎగ్జాక్ట్ హాఫ్ ఒక ప్లేస్ కు పాయింట్ అయిపోయింది ఆన్సర్. 1623.5 కావాలంటే 5% క్యాల్కులేట్ చేసి చూసుకోండి. 5/100 ఇంటూ ఇదంతా చేస్తాం 5తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేసి పాయింట్ వేసుకున్న లోపల మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఒకసారి. కాబట్టి ఏం చేయాలి మనం ఇచ్చిన నంబర్ని ఎగ్జాక్ట్ హాఫ్ చేసేసి ఒక డెసిమల్ ప్లేస్ కు పాయింట్ పెట్టాలి. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక్కసారి చెక్ చేద్దాం. ఏమవుతుంది 5%లో సో 5% ఆఫ్ 200 ఉందనుకున్నాం. ఏం జరుగుతుంది 5% అంటే 5/100 ఇంటూ 200 అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నా అంటే పైన ఒక 2తో కింద ఒక 2తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు 2 5s ఏమవుతుంది 10. ఇక్కడ ఉండే 10 ఇక్కడ ఒక 0 పోతుంది. 2తో డివిజన్ జరుగుతుంది ఇచ్చిన నంబర్ 2 1s 2 100s అంటే హాఫ్ అవుతుంది. ఇక్కడ ఉండే నంబర్ దీంట్లో హాఫ్ అవుతుంది. ఒక ప్లేస్ కు పాయింట్ వస్తుంది ఒక 10 ఉంది కాబట్టి ఇచ్చిన నంబర్ హాఫ్ అవుతుంది. కింద ఒక 0 కాబట్టి ఒక ప్లేస్ కు పాయింట్ వస్తుంది. ఇంకొక 0 దీనికి పోయింది 2 5s 10 కాబట్టి ప్రాసెస్ ఇది జరుగుతుంది. కావాలంటే మళ్ళీ చెక్ చేయండి. ఇంకోటి క్వశ్చన్ రాసుకొని 5% ఆఫ్ 380 ఉందనుకోండి. జనరల్ గా చూస్తే ఆన్సర్ చెప్పొచ్చు. దీంట్లో హాఫ్ 190లో ఒక ప్లేస్ కు పాయింట్ పెడితే 19 ఆన్సర్ దీన్ని. ప్రాసెస్ ఏమంటే 5/100 ఇంటూ 380 చేయాలంటే నేనేం చేస్తున్నా అంటే పైన ఒక 2తో కింద ఒక 2తో ఎందుకంటే 2 5s ఏమవుతుంది 10తో ఒక 0 పోతుంది. మిగిలిన క్యాల్కులేషన్ లో ఏముందంటే 380ని హాఫ్ చేసి 10తో డివైడ్ చేయమని. 380లో హాఫ్ ఎంత 190 10తో డివైడ్ చేస్తే పాయింట్ వస్తుంది 19.0. సో 19.0 అంటే 0.0 పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా వాల్యూ లేదు. 18.000 అన్నా 18 అన్నా కూడా రెండు ఒకటే. కానీ 18.03 అంటే 0 తీసేయకూడదు. చివర్లో 0 ఎన్ని ఉన్నా తీసేసేయచ్చు కానీ వాల్యూ అనేది ఉండదు. పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లో ఉండే జీరోస్ కు వాల్యూ లేదు కానీ ఇటుపక్క ఉండే జీరోస్ కు వాల్యూ ఉంటుంది 03 అంటే. కాబట్టి ఏం చేయాలి మనం 5% అంటూనే ఏం చేయాలి ఇచ్చిన నంబర్ని ఎగ్జాక్ట్ హాఫ్ చేసేయాలి. హాఫ్ చేసి ఒక ప్లేస్ కు పాయింట్ పెట్టాలి. ఎలా ప్రాసెస్ అనేది కూడా మనం చేసాం. ఇది 5% కు సంబంధించి. 5% అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం ఇచ్చిన నంబర్ని హాఫ్ చేసుకోవడం ఒక ప్లేస్ కు పాయింట్ పెట్టడం. ఇక 10% అంటే ఎలా 5% 2తో చేయాల్సిన అవసరమే లేదు. 10% అంటే 10% అంటే మీనింగ్ 10%.
0 0 క్యాన్సిల్ అవుతాయి. ఒక్క ప్లేస్ కు పాయింట్ పెట్టడమే 10% అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ 275 అన్నాడు అనుకోండి. 10% అంటే బై 10 అని మీనింగ్ అంతే. ఒక పాయింట్ పెట్టాలి 27.5. 27.5 10% అంటే దీంట్లో 10% ఎంత 27.5 ఆల్రెడీ పాయింట్లలో ఉంది అనుకోండి. 10% ఆఫ్ 23.75 అన్నాడు అనుకోండి. ఒక ప్లేస్ ఇంకా వెనక్కి కదులుతుంది అంటే 2.375 అవుతుంది. 10% అంటే ఒక ప్లేస్ వెనక్కి జరగాలంతే. ఒక ప్లేస్ ఇక్కడ ఉన్నట్టు పాయింట్ ఒక ప్లేస్ వెనక్కి జరిగింది, ఇక్కడ ఉండే పాయింట్ ఒక ప్లేస్ వెనక్కి జరుగుతుంది, 2.375 అవుతుంది. సో 10% అంటే డైరెక్ట్ గా ఒక ప్లేస్ ను వెనక్కి జరపడం. 5% అంటే ఉండే నంబర్ ను హాఫ్ చేసి వెనక్కి జరపడం. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడికి 10% అంటే ఒక పాయింట్ ముందుకు, 5% అంటే ఉండే నంబర్ ను హాఫ్ చేసి ఒక ప్లేస్ ముందుకు కదిలించాలి. ఇక 15% అంటే ఎలా చేయాలి? 15% అంటే ఒక 10% ఒక 5% టోటల్ ఎంత 15%. 10% 5% యాడ్ చేస్తే మనకు 15% వస్తుంది. ఇక ప్రాబ్లమ్స్ లో ఎప్పుడన్నా 15% కనిపిస్తే సో 15% ఆఫ్ 620 అన్నాడు అనుకోండి. 15% ఆఫ్ 620 అన్నాడు. 15% అంటూనే దీంట్లో 10% ఉంది, 5% ఉంది అనేది మైండ్ లో ఉండాలి. ఒక 10% ఒక 5% అంటే ఉండే వాల్యూ దాంట్లో హాఫ్. ఇది ఉండే వాల్యూ. ఇందులో హాఫ్ ఎంత? ఇందులో హాఫ్ 310. పైన ఉండే నంబర్ లో దాని హాఫ్ రాసుకోవాలి. ఇందులో హాఫ్ 310 యాడ్ చేసేసుకోండి. 0 3 9 ఒక ప్లేస్ కు పాయింట్. 15% అయిపోయింది. 15 తో మల్టిప్లై చేయలేదు, 100 తో డివైడ్ చేయలేదు, ఏమి చేయలేదు. ఒక 10% ఒక 5%. 10% అంటే ఒక ప్లేస్ ముందుకు వస్తుంది 62. 5% అంటే దాంట్లో హాఫ్ చేసి ఒక ప్లేస్ పాయింట్ ఇక్కడ 31. 2 యాడ్ చేస్తే 93. నేనేం చేస్తున్నా, ముందే పాయింట్ పెట్టుకోకుండా ఇచ్చిన నంబరు అందులో హాఫ్ రాసుకొని యాడ్ చేసుకొని చివరిలో పాయింట్ పెట్టుకుంటున్నా. అప్పుడు 15% అనేది క్లియర్ అయిపోతుంది మనకు. సో 15% కూడా చాలా సింపుల్. ఇప్పుడు 15% ఆఫ్ 270 అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో? నేను 15% లో 10% ఉంది, 5% ఉంది. 10% అంటే ఉండే నంబర్ అలాగే పెడతాను, పాయింట్ పెట్టుకోవద్దు, లాస్ట్ లో పెట్టుకుందాం. 5% అంటే ఇందులో హాఫ్ రాసేసుకోండి 40.5. 15% ఆఫ్ 270 మన క్యాల్కులేషన్ బాగా టైం పడుతుంది. 40.5 చాలా సింపుల్ గా అయిపోయింది. ఏం చేశాను నేను? 15% అంటే 10 5 ఉంటుంది కాబట్టి ఉండేది అలాగే రాస్తే దాన్ని హాఫ్ రాసుకున్నాను. 2 యాడ్ చేసి ఒక ప్లేస్ కు పాయింట్ పెట్టాను. అదే 5% అంటే హాఫ్ చేసి పాయింట్ పెడతాను ఒక ప్లేస్ కు. 10% అంటే ఏం హాఫ్ చేయకుండా ఒక ప్లేస్ కు పాయింట్ పెడతాను. 15% అంటే ఉండే నంబర్ రాసుకొని దాని కింద దాంట్లో హాఫ్ రాసుకొని యాడ్ చేసిన తర్వాత ఒక ప్లేస్ కు పాయింట్ పెడతాను. ఇప్పుడు 15% ఆఫ్ ఏదన్నా అడగని మైండ్ లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 15% ఆఫ్ 240. 240 లో హాఫ్ ఎంత? 120. 240 ప్లస్ 120 is 360. 360 లో ఒక ప్లేస్ కు పాయింట్ 36. చూడండి 15% ఆఫ్ 240 is 36. 15 టేబుల్ తో నేను మల్టిప్లై చేయలేదు. ఇచ్చిన వాల్యూ అందులో హాఫ్ 2 యాడ్ చేసుకుని ఒక ప్లేస్ కు పాయింట్ పెట్టాను. అప్పుడు ఏమొచ్చేసింది నాకు? 15% అనేది వచ్చింది. ఇక 20% అనేది చూద్దాం. 20% 5 4 చేయాల్సిన అవసరం లేదు. 10% అంటే ఏం చేస్తాం? ఒక ప్లేస్ కు పాయింట్ పెడతాం. 20 అంటే ఏం చేయాలా? 2 10s are 20. అంటే ఇచ్చిన నంబర్ ను డబల్ చేసి ఒక ప్లేస్ కు పాయింట్ పెట్టాలి 20% అంటే. సో 20% ఆఫ్ 750. ఇచ్చిన నంబర్ ని డబల్ చేయండి. 750 కి డబల్ 1500 ఒక ప్లేస్ కు పాయింట్. 150.0 is 150. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. జనరల్ గా అయితే ఏం చేస్తాం? 20/100 ఇంటూ 750 రాసుకొని 0 0 2 1s are 2 5s are 5 1s are 5 5s are 5 0s are 150.0. 20% ఆఫ్ ఏదైనా క్వశ్చన్ అడగండి. ఇక మైండ్ లోనే చేసేయచ్చు. 20% ఆఫ్ 630 డబుల్ చేసుకోండి 0 6 12 పాయింట్ పెట్టండి. 126.0 is 126. 20% అంటే ఇచ్చిన నంబర్ డబుల్ చేసి పాయింట్ పెట్టాలా? 5% అంటే ఇచ్చిన నంబర్ హాఫ్ చేసి పాయింట్ పెట్టాలా? 10% అంటే ఇచ్చిన నంబర్ కి ఒక ప్లేస్ కు పాయింట్ పెట్టాలా? 15% అంటే ఇచ్చిన నంబర్ అలాగే రాస్తే దాంట్లో హాఫ్ రాసుకొని యాడ్ చేసినాక వచ్చిన ఆన్సర్ ఒక డెసిమల్ ప్లేస్ కు పాయింట్ పెట్టాలి. ఇప్పుడు 1 2 3 4% తెలిసింది. 5 10 15 20% తెలిసింది. నెక్స్ట్ 25 ఎలా చేయాలి? నెక్స్ట్ 20% వరకు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తామంటే 25%, 50%, 75%,
100% ఎలా చేయాలనేది చూద్దాం. ఎక్కువగా వచ్చే మోడల్స్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 25, 50, 75, 100% అనేది ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25% చేయడానికి ట్రై చేద్దాం. 25% ఆఫ్ 480 ఉందనుకోండి. ఎలా చేస్తాం మనం మామూలుగా 25 డివైడెడ్ బై 100 ఇంటూ 480. దీంట్లో అర్థం అవుతుంది మనకు 25% అంటే 25 1 సార్ 25 4 సార్ అంటే 4తో డివైడ్ చేస్తే చాలు. బాగా డివిజన్ వచ్చిన వాళ్ళు 4తో డివైడ్ చేసేయండి, లేదా ఇచ్చిన నెంబర్ను హాఫ్ చేసి హాఫ్ చేయండి. మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలనుకునే వాళ్ళు 480లో హాఫ్ 240, 240లో హాఫ్ 120 అలా అయినా చేయండి. లేదు సార్ మాకు క్యాన్సిలేషన్ బాగా వస్తుందంటే 4 1 సార్ 4 2 సార్ 0 సార్. ఏం డెసిమల్ ప్లేసెస్ లేదు, 1/4 చేస్తే చాలు. 1/4 చేస్తే 250, 25% వస్తుంది. సో 25% is equal to 1/4, 50% is equal to half. ఇక 75% అంటే 25 3 సార్ 25 4 సార్ 3/4. 100% అంటే ఉండే వాల్యూ. 100% ఆఫ్ 200 200, 100% ఆఫ్ 375 375. 100% అంటే 100/100 ఉండే వాల్యూ రాయడాన్ని ఏమంటాం మనం 100% అంటాం. 50% అంటే ఇచ్చిన వాల్యూలో హాఫ్. 50% ఆఫ్ 260. 50% 50/100 అంటే హాఫ్. ఇచ్చిన దాన్ని హాఫ్ చేస్తే చాలు. దీని హాఫ్ 130. ఆన్సర్ 130 అయిపోయింది. సో 50% కనుక్కోవడం అందరికీ తెలుసు, చాలా సింపుల్. ఇచ్చిన దాన్ని హాఫ్ చేసేయడమే. 5% అన్నప్పుడు ఏం చేస్తాం, ఇచ్చిన దాన్ని హాఫ్ చేసి ఒక ప్లేస్, ఎందుకంటే 0 ఉండదు కాబట్టి. ఇక 25% అంటే బై 4. 1/4 చేస్తే 25% వస్తుంది, హాఫ్ చేస్తే 50% వస్తుంది, 3/4 చేస్తే 75% వస్తుంది. సో 3/4 చేయడం ఈజీనా లేదా 25% తీసేయడం ఈజీనా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక క్వశ్చన్ చూద్దాం. 75% ఆఫ్ 360 అన్నాడు అనుకోండి. అట్లాంటప్పుడు ఏం చేయాలా, 3/4 చేయాలి. అంటే జనరల్గా ఏం చేస్తాం, 75% అంటే 3/4 ఆఫ్ 360. 4 1 సార్ 4 9 సార్ 9 3 సార్ 20 సార్ 270 అని రాస్తాం. ఇలా చేయడం ఈజీనా, మీకు ఏది ఈజీ అనిపిస్తే 75% ఆఫ్ 360 అంటే అలా అయినా చేయొచ్చు, 390 270 అని రాసుకోవచ్చు. లేదంటే 75% ఆఫ్ 360 అన్నప్పుడు 360 కాదు, ఏ నెంబర్ అన్నా కానీ లేదు. ఇలా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎంత తక్కువ ఉంది 75% 100 కంటే 25% తక్కువ ఉంది. 25% అంటే ఎంత, 1/4. దీంట్లో 1/4 తీసేస్తాం, 4తో క్యాన్సిల్ చేస్తాం. 4 9 సార్ 36 0 సబ్ట్రాక్ట్ చేసేస్తాం. డైరెక్ట్ దాని కిందనే రాసుకొని సబ్ట్రాక్ట్ చేస్తాం. దీని 1/4 కింద రాసుకొని సబ్ట్రాక్ట్ చేయడం ఈజీనా, క్యాన్సిల్ చేసుకొని రాసుకోవడం ఈజీనా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు ప్రాసెస్లు కరెక్టే. 75% అంటూనే 3/4 ఆఫ్ ఇచ్చిన వాల్యూ, లేదా దీంట్లో 1/4 తీసేయాలి డైరెక్ట్ అక్కడ నంబర్లోంచి. ఇప్పుడు చూద్దాం 75% ఆఫ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2880 ఇది ఉంది 75%. దీన్ని 4తో డివైడ్ చేస్తే 4 7 సార్ 4 2 సార్ 0 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 0 6 1 2 ఇది ఈజీనా, లేదా 75% అంటే 3/4 ఆఫ్ 2880లో 4 7 సార్ 28 4 2 సార్ 8 0 ఇంటూ 3 3 2 సార్ 6 3 7 సార్ 21 ఇది ఈజీనా. ఏది ఈజీ అనిపిస్తే మీకు ఆ ప్రాసెస్ లో చేయండి. మాకు సబ్ట్రాక్షన్ చేయడం ఈజీ సార్ అంటే సబ్ట్రాక్షన్ బాగా వచ్చిన సబ్ట్రాక్షన్ చేయండి, లేదా క్యాన్సిలేషన్ చేసి మల్టిప్లై చేయడం ఈజీ అంటే అలా చేయండి. సో 75% అంటే ఏం చేసినా మీరు ఏం చేయాలా, చేస్తే 3/4 చేయాలా, లేదా 1/4 తీసేయాలి. టోటల్ 1 లోంచి 1/4 అంటే 3/4 అనేవి టోటల్ నుంచి 1/4 తీసేసాను. అంటే దీన్ని 4తో క్యాన్సిల్ చేసుకొని దాని కిందనే రాసుకొని సబ్ట్రాక్ట్ చేసేసాను. అప్పుడు మనకు 75% అనేది వస్తుంది. ఇంకా 50% అంటే తెలుసు హాఫ్, 25% అంటే 1/4, 100% అంటే ఉండేది. కాబట్టి ఈ క్లాస్ లో మనం ఏం చేసాము, 1%, 2%, 3%, 4%, దాని తర్వాత 5 మల్టిపుల్స్ 5 10 15 20, దాని తర్వాత 25 మల్టిపుల్స్ 25 50% 75% 100%. వీటి క్యాల్కులేషన్స్ అన్ని పెన్నే పెట్టకుండా మైండ్ లో ఎలా ఫాస్ట్ గా చేయగలం అనేది చూసాము. 1% అంటే 2 ప్లేసెస్ పాయింట్, డబుల్ చేసి 2 ప్లేసెస్ కు పాయింట్, ట్రిపుల్ చేసి 2 ప్లేసెస్ కు పాయింట్. ఇది వచ్చేసి ఏం చేస్తాం, డబుల్ చేస్తాం అంటే 4తో మల్టిప్లై చేసి 2 ప్లేసెస్ పాయింట్. 5% అంటే హాఫ్ చేసి ఒక ప్లేస్ కు పాయింట్, డైరెక్ట్ గా ఒక ప్లేస్ కు పాయింట్, హాఫ్ చేసి ముందుండే వాల్యూని యాడ్ చేసి
ఒక ప్లేస్కు పాయింట్, 20% అంటే డబుల్ చేసి ఒక ప్లేస్కు పాయింట్ పెడతాం, 25% అంటే 1/4, 50% అంటే హాఫ్, 75% అంటే 3/4, 100% అంటే ఉండే వాల్యూ రాస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడ కానీ ఫ్రాక్షన్ అనేది లేదు. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఫ్రాక్షన్ ఉంటే ఎలా చేయాలి అంటే 33 1/3%, 16 2/3%, 13 1/3%, 66 2/3%, ఇలాంటి పర్సంటేజెస్ ఉన్నప్పుడు వాటి క్యాలిక్యులేషన్స్ మనం ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెషన్లో మనం ఇదే కాన్సెప్ట్లో కంటిన్యూషన్ అనేది చేద్దాం.